రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. బాహుబలి 2 చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ చూసిన ప్రేక్షకుడికి దిమ్మ తిరిగిపోయింది. ఆ సీన్ లో ఉండే ఎమోషన్స్ పవర్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. ఈ సీన్ చూసిన ప్రతి ఒక్కరు ఏమి తీశాడ్రా రాజమౌళి అని ముక్కును వేలేసుకున్నారు. రాజమౌళి ప్రతిభను కీర్తించిన వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఆ సీన్ అంత గొప్పగా రావడానికి కారణం పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అని బాహుబలి కథా రచయిత విజేంద్ర ప్రసాద్ చెప్పగానే ప్రేక్షకులు మరోసారి థ్రిల్ అయ్యారు. తాజాగా పవన్ కోసం విజేంద్ర ప్రసాద్ కథను రెడీ చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్ కోసం ఆలోచిస్తుంటే ఓ ఆడియో ఫంక్షన్ లో పవర్ స్టార్ లేకుండానే అభిమానులు చేసిన హడావిడి ఆ సీన్ కి కారణమని, పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు ఎంతకైనా తెగిస్తారు, ప్రేమను కురిపిస్తారు అనేది ఆ సీన్ ద్వారా స్పష్టమైంది. అదే సన్నివేశాన్ని ఆధారంగా తీసుకుని బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ చిత్రీకరించామని విజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే విజేంద్ర ప్రసాద్ కు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. తాను ఎంచుకున్న మార్గాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతారు. ఆ మార్గంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని సమర్థంగా ఎదుర్కొనే తత్వం ఆయనలో ఉంది. అలాంటి వ్యక్తి తను అనుకున్నది సాధించేందుకు ఎంత దూరమైనా వెళతారు. ఆయన వ్యక్తిత్వాన్ని, పోరాట పటిమను చూస్తే ముచ్చటేస్తుంది అని ఇటీవల విజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వ్యక్తిగతంగా అమితంగా అభిమానించే పవన్ కళ్యాణ్ కోసం కథా రచయిత విజేంద్ర ప్రసాద్ కథను రెడీ చేస్తున్నారట. జనసేన పార్టీని దృష్టిలో పెట్టుకుని కథను ఆలోచిస్తున్నారట. పవన్ కళ్యాణ్ రేంజ్ కు, అభిమానుల అంచనాలను తలదన్నేలా ఉండే కథ కోసం ఆయన కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని విజయపథంలోకి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపే పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరిగే విధంగా సినిమాలు నిర్మించే ఆలోచనలో దర్శకులు ఉన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే చిరు పవన్ కాంబినేషన్ లో మరో మల్టీ స్టారర్ సినిమా కథను ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త టి సుబ్బిరామిరెడ్డి ఇప్పటికే సిద్ధం చేశారు. ఇదే క్రమంలో విజేంద్ర ప్రసాద్ కూడా కథను వండుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఆ కథనే తెరకు ఎక్కిస్తే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఏపీలో మైలేజీ పెరగడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.